కామ్రేడ్ కాసానాయలే గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడే మన పెద్దలు హనుమంతరావు గారు చెప్పారు, గత 40 సంవత్సరాలుగా పోరాటాన్ని ఊపిరిగా మలుచుకొని అనగారిన వర్గాలకి వారి యొక్క హక్కుల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కాసానాయలే గారు. ఈ యొక్క భద్రాద్రి జిల్లానే కాక పక్కన ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో దున్నేవాడికి భూమి కావాలి, పేదవాడికి రెక్కాడితే డొక్కాడినటువంటి ప్రతి గిరిజనుడికి అర్జునుడికి వారికి హక్కుల కోసం అనునిత్యం పోరాటం చేసినటువంటి నాయకుడు మన కాసానాయలే గారు. గతంలో ఆనాడు చూసినట్టయితే అనేక మంది పేదల్ని పీడిస్తున్నటువంటి పరిస్థితిలో కామ్రేడ్ కాసానాయలే గారు ఆనాడు సుజాత్నగర్ ప్రాంతంలో వచ్చిన తర్వాత రైతాంగ పోరాటం కానీ, అదేవిధంగా ఉండటానికి ఇల్లు లేనటువంటి పేదలకి ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గమే కాక ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనేక మంది పేదలకి ఈరోజు కాసానాయలే గారు నాయకత్వం వహించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మంచికంటి నగర్ కానీ, సుజాత నగర్ కానీ, అదేవిధంగా అంజనాపురం కానీ, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సరే కాసానాయలే గారు వేలాది కుటుంబాలకి ఉండటానికి ఇల్లు ఇప్పించినటువంటి నాయకుడు కాసానాయలే గారు. అదేవిధంగా దున్నేవాడికి భూమి కావాలని ఏ విధంగా పనిచేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు రైతాంగంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అయలే గారు అనేక పోరాటాలు చేసి అనేక నిర్బంధాలు గురయ్యి అన్ని వర్గాల ప్రజానికానికి పోరాటం చేసినటువంటి నాయకుడు అయలే గారు. మాలాంటి ఒక సాధారణ కుటుంబాల్లో పుట్టినటువంటి నాయకులు కూడా కార్యకర్తలకు ఎదిగి ఈరోజు లీడర్లుగా తయారైనటువంటి కామ్రేడ్ కాసానాయలే గారి నాయకత్వంలో చాలామంది ఈరోజు తయారయ్యి గొప్ప పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు చనిపోవటం ఒక కమ్యూనిస్టు పార్టీకే కాదు, సాధారణమైనటువంటి పేద ప్రజానికి అందరూ కూడా అన్యాయం జరిగిందని తెలియజేస్తూ వారు ఎక్కడున్నా వారి ఆశయ సాధన కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త అందరూ కూడా కష్టపడి పనిచేయాలని వారికి నిజమైనటువంటి విప్లవ వందనాలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ కాసానాయలే గారు, జోహార్ కామ్రేడ్ కాసానాయలే గారు. మీ ఆశయాలను